ప్రెజెంట్ ట్రెండ్ ని గమనిస్తూ ఫ్యూచర్ ఆపర్చునిటీస్ ని అందిపుచ్చుకున్న వారే ట్రెండ్ సెట్టర్ గా నిలుస్తారు. మారుతున్న కాలానికన్నా ముందుగానే ఆలోచించినప్పుడే మిగిలిన వారికన్నా మించి అవకాశాలు దక్కించుకోగలుగుతారు. ప్రతి కస్టమర్ ను అటువంటి లక్కీ పర్సన్ గా మార్చే విజనరీ గిరిధారి కన్స్ట్రక్షన్స్ కే సొంతం. ఈ సంస్థ ప్రాపర్టీస్ ను డెవలప్ చేసిన ఏరియాల్లో ట్రెండింగ్ లో టాప్ లో ఉన్నాయి. కొత్తగా అర్బన్ పాలసీని ప్రోత్సహించాలని గవర్నమెంట్ నిర్ణయించింది. దీనికి తగ్గట్టు గిరిధారి ముందుగానే అడుగులు వేసింది. రేపటి అదృష్టాన్ని ఈ రోజే సొంతం చేసుకునే చక్కటి అవకాశాన్ని కల్పిస్తోంది గిరిధారి కన్స్ట్రక్షన్స్. హైదరాబాద్ తో పాటు డిస్ట్రిక్టులు, సెమీ అర్బన్ ఏరియాల్లోనూ గిరిధారి సంస్థ ప్రాజెక్టులు డెవలప్ చేస్తోంది. మంచి ప్రాపర్టీ సొంతం చేసుకున్నామనే ఆనందం, చక్కటి ప్రాఫిట్స్ పొందగలమనే నమ్మకం కల్పిస్తూ రియాలిటీ రంగంలో బ్రాండ్ వాల్యూ పెంచుకున్న సంస్థ గిరిధారి కన్స్ట్రక్షన్స్. నా మిత్రులకు కానీ, నా శ్రేయోభిలాషులకు, అదే రకంగా మా గిరిధారి కన్స్ట్రక్షన్ టోటల్ టీం అందరికీ న్యూ ఇయర్ శుభాకాంక్షలు. ఇప్పుడు గిరిధారి కన్స్ట్రక్షన్స్ ది స్టేటస్ ఏంటి సార్, అప్డేట్ ఏంటి? మనం ఏదైతే 23లో మేము ప్లాన్ చేసుకున్నామో ఆ రకంగా ప్రతి ప్రాజెక్ట్ హైదరాబాద్తో పాటు అంటే 1 టైర్ సిటీతో పాటు 2 టైర్ సిటీస్ కూడా డెవలప్ చేయాలని, 2 టైర్ సిటీస్లో కూడా గేటెడ్ కమ్యూనిటీ చేసుకుంటే మైగ్రేషన్ కొంత మన తెలంగాణలో ఉన్న జిల్లాలకి వెళ్ళి మైగ్రేషన్ హైదరాబాద్కు విపరీతంగా రావడం జరుగుతుంది. కాబట్టి కొంచెమన్నా అరికట్టవచ్చు. ఎందుకంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ 100% డెవలప్ అయిపోతూ ఉంటే, రోడ్స్ బ్రహ్మాండంగా ఉంటే తెలంగాణ జిల్లాలకు వెళ్ళి ఎక్కడికి వెళ్ళినా 2 hours 2.5 hours జర్నీ. సో కొంత గేటెడ్ కమ్యూనిటీని వాళ్ళకు కూడా మనం అందియడం జరిగితే బ్రహ్మాండంగా, అంటే ఎక్కడ ఉన్న వాళ్ళు అక్కడ 100% వాళ్ళకి కావాల్సింది మంచి గేటెడ్ కమ్యూనిటీ రెసిడెన్షియల్ హౌసెస్ కానివ్వండి, అపార్ట్మెంట్స్ కానివ్వండి, దాంతోపాటు ఎడ్యుకేషన్, స్కూల్స్, అదే రకంగా అండ్ హాస్పిటల్స్, కాలేజెస్, ఇట్లా తెలంగాణలో 33 జిల్లాలలో డెవలప్మెంట్ అనేది విపరీతంగా గవర్నమెంట్ డెవలప్ చేసుకుంటూ వచ్చినాయి. అదే డెవలప్మెంట్ కూడా ఎక్కడ కూడా బ్రేక్ చేయకుండా కొత్త గవర్నమెంట్ కూడా రేవంత్ రెడ్డి గారు ఆల్సో కేంద్ర ప్రభుత్వము వచ్చే నిధులు ఏదన్నా ఉండని రాష్ట్రానికి 100% తీసుకొచ్చి డెవలప్ చేయాలనే సంకల్పం. దానిలో ఎలాంటి అది లేదు, డెవలప్మెంట్ అనేది ఆగే సమస్య లేదనేది నేను అనుకుంటా ఉన్నా. ఆ డెవలప్మెంట్ను కంటిన్యూ చేయాలనే ఉద్దేశం మీద బెంగళూరు హైవే కానివ్వండి, అండ్ బాంబే కానివ్వండి, అండ్ వికారాబాద్ కానివ్వండి, ఇట్లా ఏరియాలలో మెయిన్ ఫోకస్ పెట్టేసి ముందరికి వెళ్ళిపోతూ ఉన్నాం. ప్రాజెక్టులన్నీ బ్రహ్మాండంగా జరుగుతూ ఉన్నాయి. గిరిధారి ప్లానింగ్ లో ఎంత విజనరీయో 2023 ప్రూవ్ చేసేసింది. ఈ సంస్థ బూద్వేల్ కు సమీపంలో కిస్మత్పూర్ వద్ద 13.75 acres లో 121 లగ్జరీ అండ్ లావిష్ విల్లాస్ తో డెవలప్ చేసిన అతిపెద్ద లార్జెస్ట్ ట్రిప్లెస్ విల్లా ప్రాజెక్ట్ ప్రాస్పెరా కౌంటీ. ఈ ఏడాది ల్యాండ్ ఆక్షన్ లో దేశంలోనే రికార్డ్ స్థాయి ప్రైజింగ్ పలికిన ఏరియాస్ లో బూద్వేల్ కూడా ఉంది. ఈ ఏరియా ఇంపార్టెన్స్ ను గిరిధారి ముందే గుర్తించి ప్రాస్పెరా కౌంటీ ప్రాజెక్ట్ ను డెవలప్ చేసింది. అందమైన ఏరియా, ఆరోగ్యకరమైన పరిసరాలు లైఫ్ స్పాన్ ను, లైఫ్ లో హ్యాపీనెస్ ను మరింత పెంచుతాయి. ర్యాపిడ్ డెవలప్మెంట్ అండ్ గ్రీనరీల సరౌండింగ్స్ నడుమ ఉన్నటువంటి లార్జెస్ట్ ట్రిప్లెక్స్ విల్లా కమ్యూనిటీ ప్రాస్పెరా కౌంటీ. మా గిరిధారి కన్స్ట్రక్షన్ ప్రాస్పెరా కౌంటీ అని కిస్మత్పూర్లో విల్లా ప్రాజెక్ట్ ఆల్రెడీ హ్యాండ్ ఓవర్ చేస్తూ ఉన్నాం. అది కూడా బ్రహ్మాండంగా జరుగుతుంది. హైదరాబాద్లోనే ది బెస్ట్ 6,000 acres బిహైండ్, అంటే అగ్రికల్చర్ యూనివర్సిటీకి అనుకుని ఉన్నది. మా కంపెనీ ప్రతి ప్రాజెక్ట్ చేపట్టేటప్పుడు డెఫినెట్గా ఆ ఏరియా అంటే వాటర్ కానీ, సాయిల్ టెస్ట్ కానివ్వండి, ఎయిర్ టెస్ట్ కానీ, ఎయిర్ పొల్యూషన్ కానీ ప్రతి ఒక్కటి చూసుకున్న తర్వాత మేము ప్రాజెక్ట్ చేపడతా ఉంటాం. కాబట్టి మా కస్టమర్లు చాలా సంతోషంగా, హ్యాపీగా ఉంటారు. కాబట్టి పెట్టిన రూపాయి 100% 10 times అవుతుంది. కాబట్టి ప్రతి ఒక్క కస్టమర్ మా కస్టమర్ తీసుకొస్తారు. కాబట్టి మాకు అలాంటి ప్రాబ్లం ఏమి లేకుండా బ్రహ్మాండంగా ముందరికి వెళ్ళిపోతా ఉన్నాం.